మీ డబ్బులు బ్యాంకులోనే దాచుకుంటారా? మీ ఖాతాలోని డబ్బులు డ్రా చేసేందుకు ఏటీఎంకి తరచుగా వెళ్తుంటారా? అయితే ఈ స్టోరీ మీకోసమే. ప్రజలు తమ డబ్బులను దాచుకోవడానికి బ్యాంకులపై ఆధారపడతారు. ఖాతాదారుల డబ్బుకు రక్షణ కల్పించడానికి బ్యాంక్ అధికారులు ఎప్పటికప్పుడు పలు నూతన సంస్కరణలు తీసుకొస్తుంటారు. తాజాగా 2019 జనవరి 1 నుండి మ్యాగ్నెటిక్ స్ట్రిప్ ఉన్న కార్డులు పనిచేయడం లేదు. అంటే మన దగ్గరున్న ఏటీఎం కార్డుపై నల్లటి ప్యాచ్ గల కార్డులు పనిచేయట్లేదు. వినియోగదారుల లావాదేవీలను మరింత భద్రం చేసేందుకు కేంద్ర ప్రభుత్వం చిప్ ఉన్న కార్డులనే ఇవ్వాలని బ్యాంకర్లకు ఆదేశాలిచ్చింది. ఆ నేపథ్యంలో జనవరి 1 నుంచి బ్యాంకులు తమ ఖాతాదారులకు చిప్ ఉన్న ఏటీఎం కార్డులనే ఇవ్వడంతో పాటు వాటికి తగినట్టు ఏటీఎంల పనితీరును కూడా మార్చాయి. ఇప్పటిదాకా మనకు 3 రకాల ఏటీఎంలు అందుబాటులో ఉన్నాయి. కార్డును పెట్టేసి వెంటనే తీయడం మొదటి రకం. కార్డు స్వైప్ చేసిన తర్వాత కావలసిన లావాదేవీని చేసుకునే వెసులుబాటు దీనిలో ఉంటుంది. ఇక రెండో రకం కార్డులో కార్డును పెట్టగానే ఏటీఎం దానిని రీడ్ చేసేసి వెనక్కు ఇచ్చేది. దీనిలో కూడా కార్డు బయటకు వచ్చిన తర్వాత ఖాతాదారులు లావాదేవీలు చేసుకుంటారు. మూడో రకం కార్డుల్లో కార్డును పెట్టగానే ఏటీఎం లోపలికి తీసేసుకుని లావాదేవీ పూర్తయ్యాక గానీ మళ్లీ ఆ కార్డు బయటకు రాదు. అయితే ఇప్పుడు మాత్రం కొత్త రకం కార్డులను వినియోగదారులకు ఇస్తున్నారు. గత కార్డులతో పోలిస్తే కొత్త ఏటీఎంల పనితీరు చాలా సెక్యూర్గా ఉంది. కార్డును ఏటీఎం స్లాట్లో పెట్టి లావాదేవీ పూర్తయ్యే వరకు అలాగే ఉంచాలి. ఒకవేళ కార్డు పెట్టి వెంటనే గుంజడానికి ప్రయత్నిస్తే కార్డు పాడయ్యే ప్రమాదం ఉందని బ్యాంకు సిబ్బంది తెలిపారు. ఈ నూతన విధానంలో వినియోగదారుడు తన కార్డును వెంటనే వెనక్కు తీసేయకుండా ఏటీఎం కార్డు స్లాట్లో కార్డు లాక్ అయిపోతుంది. అంటే కార్డు బయటకు మనకు కనిపిస్తుంది, కానీ ఆ స్లాట్లోనే కార్డును ఏటీఎం మిషన్ పట్టి ఉంచుతుంది. లావాదేవీ జరుగుతున్నంతసేపు కార్డు అలాగే ఉంటుంది. ఒకవేళ కార్డును లాగడానికి బలంగా ప్రయత్నిస్తే కార్డుకుండే ప్రత్యేకమైన చిప్ పాడవుతుంది. లావాదేవీ జరుగుతున్నప్పుడు కార్డు స్లాట్ వద్ద ఎర్ర లైటు వెలుగుతూ ఉంటుందని, లావాదేవీ పూర్తయితే ఆకుపచ్చ లైటు వస్తుందని, కాబట్టి పచ్చ లైటు వచ్చే వరకు కార్డు తీయొద్దని బ్యాంకు సిబ్బంది ఖాతాదారులకు తెలిపేలా చర్యలు చేపట్టింది. ఈ కొత్త రకం కార్డు పనితీరుకు అనుగుణమైన ఏటీఎం మిషన్లను పలు బ్యాంకులు అందుబాటులోకి తెచ్చినప్పటికీ మరికొన్ని బ్యాంకులు మాత్రం ఇంకా మార్కెట్లోకి తీసుకురాలేదు. పాత ఏటీఎం అయితే ఎప్పటిలాగానే పాత పద్ధతిలో ఏటీఎం కార్డును వాడుకోవచ్చు, లావాదేవీలు చేయొచ్చు. కానీ తొందరలోనే అన్ని ఏటీఎంలు కొత్త వ్యవస్థలోకి మారిపోతాయి. కాబట్టి ఇప్పటి నుంచే జాగ్రత్త పడితే మంచిదని అధికారులు చెబుతున్నారు. ఎస్బీఐ, ఐసీఐసీఐ, హెచ్డిఎఫ్సి, యాక్సిస్ తదితర ప్రైవేటు, ప్రభుత్వ రంగ బ్యాంకులు చాలా వరకు ఈ కొత్త పద్ధతిలోకి మారాయి. కొన్ని చోట్ల కొత్త ఏటీఎంలను కూడా పెట్టాయి. కొత్త ఏటీఎంలు, వాటి పనితీరు గురించి ఇప్పటికే ఆయా బ్యాంకులు వినియోగదారులకు మెసేజ్లు కూడా పంపుతున్నాయి. ఒకవేళ చిప్ లేని డెబిట్ కార్డులు వినియోగదారుల దగ్గర లేకపోతే వెంటనే వాటిని మార్చుకుని వాటి స్థానంలో కొత్త కార్డు తీసుకోవాలని చెబుతున్నారు. అయితే గత పద్ధతి కంటే నూతన విధానంలోనే తమ డబ్బులకు సెక్యూరిటీ ఉందని వినియోగదారులు భావిస్తున్నారు. ఏటీఎం కార్డు ఇంతకుముందు కార్డు లోపలికి వెళ్ళిపోయి డబ్బులు వచ్చిన తర్వాత కార్డు వచ్చేది. కొన్ని ఏటీఎంలో పెడితే కార్డు వెళ్ళిపోయేది. మళ్ళీ ఎప్పుడో బ్యాంక్ వెళ్ళి అక్కడికి వెళ్ళి పట్టు రావాల్సి వచ్చేది. ఇప్పుడేమో ముందు కార్డు పెట్టి తీసేస్తాం, డబ్బులు వచ్చినా రాకపోయినా తర్వాత సంగతి. కాకపోతే ఇప్పుడు సిస్టమ్ బాగానే ఉంది. కాకపోతే ఇప్పుడు నాటిలో పెద్ద లాస్ ఏంటంటే ఎవరన్నా తెలంగాణలు ఎవరన్నా ట్రాన్సాక్షన్ కంప్లీట్ కాకుండా పెట్టి వెళ్ళిపోయారు. అది క్లియర్ వచ్చి మళ్ళీ మెయిన్ లోగో వచ్చేదాకా ఆకుండా వెళ్ళిపోయారు అనుకోండి, ఇక దాంతో వాళ్ళు ఒకసారి ట్రాన్సాక్షన్ చేసేసుకోవచ్చు. పాతకాలంలో ఏంటి, ఏటీఎం కార్డే బయట వాడటానికి పని ఉండేది కదా, ఆన్లైన్లో కానీ పీఓపీలో కానీ ఉండేది కాదు. ఇప్పుడు పీఓపీలో కూడా ఉంది కాబట్టి చాలా కష్టం అవుతుంది. ప్రజలు ఎంతో కష్టపడి సంపాదించుకున్న డబ్బును చాలా నమ్మకంగా బ్యాంకుల్లో దాచుకుంటారు. ప్రజల డబ్బుకే కాకుండా తమ సంస్థలపై వినియోగదారులు పెట్టుకున్న నమ్మకాన్ని నిలబెట్టుకోవడానికి, సైబర్ నేరాల నుంచి తమ కస్టమర్లను కాపాడడానికి బ్యాంకు సిబ్బంది చేసే కృషి అభినందనీయమే. కానీ కోట్లాది రూపాయలను అప్పుగా తీసుకుని బ్యాంకులకు టోపీ పెట్టే వైట్ కాలర్ నేరగాళ్ల మోసాలకు కూడా చెక్ పెట్టాలని కోరుకుందాం.
For more updates, please subscribe 99 TV Telugu.